తొలగించడం పైన జరపడం జరుగుతుంది. ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని పేరు మార్చి బీబీజీ రామ్జీ చట్టం అని కొత్త చట్టము ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పేరు మార్పు పైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, మండలాల్లో, విలేజెస్లో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. దాని భాగంలోనే ఇక్కడ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్లో అన్ని కాన్స్టిట్యూన్సీలో ఈ యొక్క ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గారు లోకంలో అందరూ నాయకులు గుర్తుపెట్టే ఒక నాయకుడు. మహాత్మా గాంధీ గారిని పూర్తిగా తీసుకొని దేశంలో, లోకంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద పెద్ద నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ అయినా కానీ, నెల్సన్ మండేలా అయినా కానీ, డొనాల్డ్ ట్రంప్ అయినా కానీ, లేకపోతే ఇతర లోక నాయకులు అందరూ మహాత్మా గాంధీ గారి పేరు తీసుకొని వారి యొక్క జీవితాన్ని పూర్తిగా తీసుకొని పనిచేసే ఒక కార్యక్రమం మనం చూస్తున్నాము. అలాంటి వ్యక్తి పేరు తొలగించడము చాలా బాధాకరము. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పేరు మార్పు పైన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ మహాత్మా గాంధీ గారి పేరు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మళ్ళా చేర్చాలని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 2005లో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకము యూపీఏ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావడంతో ఈ యొక్క ఉపాధి హామీ పథకము పేదలకు ఉద్యోగము కల్పించే ఒక పథకం, ఊర్లల్లో ఉద్యోగం కల్పించే ఒక పథకం. దీనికి సంబంధించిన ఏదైతే 125 రోజులు ఏదైతే ఉపాధి కల్పించానో అది ఒక హక్కుగా తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క హక్కు, ఉపాధి హామీ అనేది మనకు ఒక హక్కు. ఆ హక్కుని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము తొలగించడం జరిగింది. ఇప్పుడు అది హక్కు కాదు, ఏదైనా పని ఉంటేనే పని కేటాయిస్తారు. కానీ ఇంతకుముందు అదొక హక్కు అని ఉండేది. ఖచ్చితంగా ఎవరైనా ఉపాధి కొరకు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు 10 రోజులలో ఉపాధి కల్పించాలా. ఆ ఒక హక్కు కల్పించింది ఈ యొక్క మహాత్మా గాంధీ గారి గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇప్పుడు అది హక్కుగా లేదు, ఏదన్నా డిమాండ్ ఉంటేనే పని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము వారి వేతనాన్ని పెంచే ఒక కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము ఆ హక్కుని కాలరాస్తూ కాంట్రాక్టరు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఎంత పనికి ఎంత డబ్బులు ఇవ్వాలి. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మినిమం 300 రూపాయలు ఇవ్వాలని కార్యక్రమం ఉండేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కాంట్రాక్టర్లు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు గ్రామాలలో గ్రామ సభలు పెట్టుకొని తీర్మానం చేసేవారు. ఈ యొక్క గ్రామంలో ఏ పనులు చేయాలనేది గ్రామ సభ ద్వారా తీర్మానం చేసుకొని ఆ గ్రామానికి సంబంధించిన పనులు చేసే ఒక కార్యక్రమము మనం గత 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ మరియు కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ గ్రామాల్లో ఏ పని కావాలని. ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్స్ అయినా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కానీ, రోడ్లు అయినా కానీ, పద్ధతులు అయినా కానీ అన్నీ ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ సభలు పెట్టుకొని ఆ గ్రామానికి సంబంధించిన ఎసెట్స్ అనేది తయారయ్యేది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ పథకంలో. కానీ ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని ఏ గ్రామంలో ఏ పని చేయాలని వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ యొక్క కార్యాచరణ ద్వారా ఏదైతే గ్రామాలకి కావాల్సిన పనులు చేసే ఒక పరిస్థితి మనం చూసుకోలేదు. వాళ్ళే డిసైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది పేదలకు చాలా ఇబ్బంది కలిగించే ఒక కార్యక్రమం. ఇది పేరు మార్పుతో పాటు గ్రామంలో ఉపాధిని ఖతం చేసే ఒక కార్యక్రమం. ఈ యొక్క నిర్ణయం ద్వారా నిరుద్యోగం అనేది మన దేశంలో పెరగబోతుంది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు వాళ్ళు గ్రామాలలోనే పనిచేసుకొని ఎంతో కొంత డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు వలసలకు కాదు. ఎందుకంటే ఉపాధి లేనప్పుడు వలసల కారణంగా సిటీలలో ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది మనం వ్యతిరేకించాలా. అగ్రిమెంట్ డివిజన్ ప్రెసిడెంట్కి నా ఒక విజ్ఞప్తి, దయచేసి ఏదైతే కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగిందో
మీరు అయినంత వరకు అన్ని ఇంట్లో సేవ చేయాలా, అదేవిధంగా ఈ షాప్స్లో కూడా సేవ చేయాలా. ఈ యొక్క ప్రోగ్రాం తర్వాత మనం కూడా 2-3 షాపులలో ఈ యొక్క ప్యాంప్లెట్స్ కూడా పంచుకోవాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ముషిరాబాద్ నియోజకవర్గం ఉందో మంచి కాంగ్రెస్ బెల్ట్ మనము అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో, అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో, అనిల్ కుమార్ గారి నాయకత్వంలో ఇంకా మనము బలోపేతం చేసుకోవాల్సిన ఖచ్చితమైన అవసరం ఉంది. ఇందులో మనం టీం వర్క్ అదేవిధంగా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అధిష్టానము ఏ డిసిషన్ తీసుకున్నా కానీ మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి అడిగ్మెంట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నా ఒక పిలుపు, దయచేసి మనమందరం టీం వర్క్ డిసిప్లిన్తో ముందుకు సాగాల. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ మందాడి అనిల్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించి మన వికసిత్ భారత్ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం ఈరోజు మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఈరోజు భారతదేశం కూడా ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటే వాటి పేర్లను తొలగించి భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాలని వాళ్ళు దిగజారుస్తూ మరి పేద ప్రజల కడుపు కొట్టే కార్యక్రమం ఈరోజు చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తూ మళ్ళీ మన ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తన పేరు మీద పునరుద్ధరించాలని చెప్పేసి అందరం కూడా పుస్తకత్వంతో డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గతంలో కాంగ్రెస్ పార్టీ 2005లో యూపీఏ ప్రభుత్వంలో పేద ప్రజలకు కనీస ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 125 రోజుల ఉపాధి కల్పించే దానికి ఒక చట్టం తీసుకొచ్చి అది వాళ్ళందరికీ కూడా వారి కడుపు నింపే ఒక పథకాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పథకాన్ని నీరుగారుస్తూ పేద ప్రజల కడుపు కొట్టడానికి కంకణం కట్టుకొని ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి బీబీజీ రామ్జీ చట్టాన్ని పేరు తీసుకొస్తా ఉన్నారు. వాళ్లకు కనీసం బుద్ధి ఉండాలి. ఈ యొక్క రామ్జీ పేరు పెట్టినందుకన్నా ఇంకా ఆ పేద ప్రజలకు ఏదైనా లాభం చేకూరే విధంగా వారికి ఇంకా ఏదైనా మేలు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకురావాలి. కానీ రామ్జీ పేరు పెట్టి మరి వారికి కట్టుకొట్టే ప్రయత్నం చేస్తుంది. మరి అదేవిధంగా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క నిధులన్నీ కూడా భరించేది. ఆ యొక్క నిధులను కూడా తగ్గించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలపై 40% వారు భారం మోపడం సిగ్గుపాలన చర్యలు చేపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మహాత్మా గాంధీ పేరు మీద కొనసాగించాలని చెప్పి కూడా ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాము. వారికి బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టకపోతే వారిని అక్కడ కేంద్రంలో గద్దె దింపేంత వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలు కార్యకర్తలు నాయకులు కూడా వారిని కేంద్రం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా మనం అందరం కూడా ముక్త కంఠంతో ఈ యొక్క పోరాటం సాగిస్తాము. మరి అదేవిధంగా బీజేపీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రామ్నగర్ డివిజన్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ రామ్నగర్ డివిజన్
అందరికీ కూడా అభినందనలు. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ పేరు మీద ఏదైతే గ్యారంటీ ఉపాధి 125 డేస్ ఏదైతే ఉండేనో ప్రతి ఒక్క గ్రామాల్లో పని చేసుకున్న వాళ్ళకు 125 డేస్ ఉపాధి ప్రతిరోజు 300 రూపాయలు చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. బహుశా 300 ఒక 500 700 చేస్తే బాగుంటుందేమో. అది చేస్తే ఏదైనా మీకు అభినందన తెలుస్తుంది. పేద ప్రజలకు అది ఏదైనా లబ్ధి కలుగుతుంది. పేరు చేంజ్ చేసి బీజీజీ అని పెడితే బీజీజీఏ అని పెడితే ఏం పడకూడదు. ఏదైనా ఫరక్ పడుతుంది గరీబోళ్ళ కంటే. 125 రోజులని 200 రోజులు చేశారు. 200 రోజులు చేసి అది 500 రూపాయలు 700 రూపాయలు దాన్ని ఏదైతే మినిమం గ్యారెంటీ విత్తనం ఉండేనో అది పెంచితే ఇంకా బాగుంటుంది అని ఈ పేర్లో పెట్టి రాజకీయ మోదీ ప్రభుత్వం ఏదైతే పద్మాస్ లెక్కలు చేస్తుందో ఈ ప్రజలు రాబోయే సమయంలో ఇదంతా గమనిస్తూ పేరు మార్చినంత మాత్రం మీరు ఏదో మీకు లబ్ధి పొందుతారు అనుకునేది అది భ్రమ. ఏదైనా చేంజ్ చేయాలంటే మీరు 300 రూపాయలని 700 రూపాయలని 500 రూపాయలు చేస్తే ప్రజల అభినందనలు తెలుస్తున్నారు. కానీ ఎంత సమయం నుంచి మీ అందరు కార్యకర్తలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాలి. అని అవకాశం ఇచ్చినందుకు పెద్దలు కల్పనమ్మకి వాళ్ళందరికీ ఎవరు గారికి మన సురేష్ అన్న గారికి సురేష్ గారికి అందరి పెద్దలకు అందరికీ కూడా అభినందనలు తెలుస్తూ మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో జరపాలని పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా దీపక్ భాయ్ ఏ ఆదేశాలు ఇచ్చినా మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షులు ఏ ఆదేశాలు ఇచ్చినా దానికి కట్టుబడి ఉండి ఆయనతో పాటు నడుస్తామని ఆయన ఇచ్చిన ఆదేశాలన్నింటికీ కూడా మేము కట్టుబడి ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ఈ అధ్యక్షులు అందరం కూడా విజయవంతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మన్రేగాలో ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో అందులో ఏ పనులు ఏ గ్రామాల్లో జరగాలో గ్రామ సభ నిర్వహించి గ్రామ సభలో తీర్మానం చేసుకొని ఆ ఒక పనులు చేపట్టడం జరుగుతుంది. దీంతో ఏమయ్యేది ఉందంటే ఆ గ్రామానికి సంబంధించిన అవసరాలు ఉన్న పనులు చేపట్టారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే కాంట్రాక్టర్లు డిసైడ్ చేసిన పనులలో ఆ ఒక గ్రామానికి సంబంధించిన ప్రాధాన్యత రాని పరిస్థితి మనం చూడటం. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క వేతనము పెంచే ఒక కార్యక్రమము చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క మన్రేగా చట్టంలో ప్రతి సంవత్సరము వేతనం పెంచే ఒక కార్యక్రమం చేసేవారు. కానీ ఇప్పుడున్న దాంట్లో కాంట్రాక్టర్లు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంటే నిర్ధారిస్తుంది ఎంత పేమెంట్ ఇవ్వాలి. దీంతో ఏదైతే డబ్బులు సంపాదించే ఒక కార్యక్రమం ఉందో చాలా వరకు తగ్గిపోయిందని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పనుల ద్వారా ఈ యొక్క కొత్త చట్టం ద్వారా వలసలు కూడా ఎక్కువ పెరిగేటట్టు కనబడుతుంది. ఎందుకంటే గ్రామాలలో పని లేనప్పుడు ఈ గ్రామస్తులు సిటీలకు వలసలకు రావడం ఇది మంచి పరిణామం కాదు. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి పేరు మార్చడంలో పెద్ద కుట్రనే ఉందని ఈ సందర్భంగా మీకు తెలియవలస్తున్నాం. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము భారత ఆర్ఎస్ఎస్ భావజాలమే మన మహాత్మా గాంధీని హత్య చేసిన విషయం ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంది. గాంధీ అంటేనే వారికి మంచిగా అనిపించారు. అందుగురించే వాళ్ళు మహాత్మా గాంధీ గారి పేరు కూడా ఈ యొక్క చట్టం నుంచి తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ మొత్తము దేశంలో లోకంలో చాలా పేరున్న ఒక వ్యక్తి. ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అనేది అక్టోబర్ 2 ఏదైతే వారి జన్మదినం ఉందో ఆ రోజు నడిపించుకోవడం. అదేవిధంగా పెద్ద పెద్ద లీడర్స్ మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తి తీసుకొని వారు ఒక కార్యక్రమాలు చేయబడ్డారు. అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ అయినా కానీ, నెల్సన్ మండేలా అయినా కానీ, డొనాల్డ్ ట్రంప్ అయినా కానీ ఇలాంటి వాళ్ళందరూ మహాత్మా గాంధీ గురించి మాట్లాడారు. అట్లాంటి ఒక వ్యక్తి పేరు తొలగించి కొత్త పేరు తీసుకురావడంలో వారికి ఒక కుట్ర
మహాత్మా గాంధీ పట్ల వాళ్ళ చిత్తశుద్ధి కూడా మనకు తెలుస్తుందని సందర్భంగా తెలియవరుస్తున్నాము. ఈ యొక్క నిరసన కార్యక్రమము ద్వారా మనము ప్రజలకు ఈ యొక్క విషయము మనం చైతన్యవంతం చేయాలా. ఈ యొక్క ఇక్కడ మాట్లాడిన తర్వాత మనం ఒక 5-10 షాపులలో తీసుకెళ్తే ఈ యొక్క ప్యాంప్లెట్ పంపిణీ పెట్టాలని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాం తర్వాత మీరు ఈ ప్యాంప్లెట్స్ ఉన్న ప్యాంప్లెట్స్ అన్ని షాపులలో పంచాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే మనమందరము కలిసి అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా మన ముషీరాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లకు నాయకులకు మేము కూడా ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ముషీరాబాద్లో గట్టిగా పనిచేసి ఖచ్చితంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అతి ఎక్కువ సీట్లు గెలిచే కార్యక్రమం కూడా టీం వర్క్ చేసుకుంటాం. మనము బీజేపీ ఆర్ఎస్ఎస్ అదేవిధంగా టీఆర్ఎస్తో కొట్లాడుతున్నాము. దయచేసి కార్యకర్తలకు నాయకులకు నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మనమందరము టీం వర్క్ అండ్ డిసిప్లిన్తో ముంగట పోవాలి. టీం వర్క్ డిసిప్లిన్ లేకపోతే మనం అనుకున్న ఫలితాలు మనం సాధించలేము. సో దయచేసి అందరూ డిసిప్లిన్ మరియు టీం వర్క్ పైన ఫోకస్ చేసుకొని ఏ ప్రోగ్రామ్స్ అయితే అధిష్టానం మనకు అప్పచెప్తుందో అది మనము ఇబ్బంది లేకుండా మంచి ఎత్తున చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ అండ్ క్వాసా. మీరు చెప్తున్నటువంటి ఈ ఆర్గనైజేషను జాతీయ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము రద్దు చేస్తుందని మీరు చెప్తా ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా బూటకము, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలాంటి మేము కూలీల ఉపాధి పథకాన్ని మేము రద్దు చేయడం లేదు, మేము బ్రహ్మాండంగా చేస్తాము, మేము గ్యారంటీ ఫర్ రోజ్గార్ అని అంటున్నారు. మీరు చెప్పబోయేటువంటి విధానం ఏంటి? ఇప్పుడు మనకందరికీ తెలిసిందే బీజేపీ చెప్పేది వాటిలలో ఎంత నిజం ఉంది మనం అందరం చూసిందే. మనము 15 లక్షల బ్యాంకులు అయినా కానీ రైతులకు డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అని రూపీ వాల్యూ అయినా కానీ ఇవంతా మనం చూస్తున్నాం. వాళ్ళదే బూటకము, మనదేం బూటకం లేదు. ఈ యొక్క పథకము 2005లో యూపీఏ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఇందులో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక హక్కుల ఆధారిత చట్టము. ఇది నిరుద్యోగులకు ఒక హక్కు ఇచ్చే ఒక చట్టము. వారు ఎప్పుడు పని అడిగినా కానీ వారికి ఉద్యోగం కల్పించే ఒక కార్యక్రమము. ఇది వారి హక్కు. ఆ హక్కుని కాలరాస్తూ ఇప్పుడు ఆ హక్కు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఎప్పుడు ఏ పని ఇవ్వాలా, ఎంత వేతనం ఇవ్వాలా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లు డిసైడ్ చేస్తుంది. అది కాకుండా కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టేసి గ్రామ సభ తీర్మానం చేసుకొని పనులు చేసే ఒక కార్యక్రమం మనం ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం. ఇప్పుడు గ్రామ సభలు పెట్టే అవసరం లేదు. ఆ కాంట్రాక్టరు ప్రభుత్వము ఢిల్లీలో కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ పని చేయాలా. దీంతో ఏమవుతుంది అంటే ఏదైతే సంపద గ్రామంలో మనము సృష్టించినామో ఆ సంపద సృష్టించే ఒక ఆస్కారం ఇప్పుడు లేదు. గ్రామస్తులు నిర్ణయించే వాళ్ళు ఏ పని చేయాలని ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తారు. సో వాళ్ళు చెప్పేదంతా అబద్ధము. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇది మహాత్మా గాంధీ గారు పేరు మార్చడంతో ప్రజల ఒక హక్కులు కూడా కాలరాసే ఒక కార్యక్రమం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి పేరు మళ్ళీ ఈ యొక్క చట్టంలో తీసుకురావాలా, దాంతోపాటు హక్కులను కూడా కల్పించాలని సందర్భంగా. ఒకవేళ ఇది అమలు కాకపోతే మీ రద్దు కార్యక్రమం మీరు డిమాండ్ అయితే చేస్తున్నారో అది కాకపోతే నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమము జనవరి, ఫిబ్రవరి దేశవ్యాప్తంగా మేము చేపడుతున్నాము. రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, ప్రెసిడెంట్కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, ప్రజలను చైతన్యవంతం పరుస్తున్నాము. అనేక ఏదైతే చట్టాలు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో ఇప్పుడు
3 నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్లో ఇది చాలా మంచి చట్టం అని చెప్పడం జరిగింది. కానీ ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఉద్యమంతో అది వాళ్ళు వాపస్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా అలాగే జరుగుతుంది. మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసనలు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని. నిన్ననే కిషన్ రెడ్డి గారిని మేము ఇంటర్వ్యూ చేశాము. వాళ్ళు చెప్తున్నటువంటి బీజీ రామ్జీ చట్టాన్ని మేము తీసుకురాలేదు, సెంట్రల్లో పార్లమెంట్లో అమెండ్మెంట్ కాలేదు, ఒట్టి దుష్ప్రచారం మేము నమ్మొద్దు, ప్రజలకు ఎలాంటి ఉపాధి హాతకం మేము రద్దు చేయము, ఇంకా వాళ్ళకు బ్రహ్మాండంగా చేస్తాము. గ్రామ సభల్లో నిర్మించుకుంటున్నటువంటి ఆదాయాలు, ఆస్తులు కూడా గ్రామ సర్పంచ్ మీద ఆధారపడతాయి. మేము వాళ్ళు చెప్పేదంతా దుష్ప్రచారము, బూటకము, నాటకం అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేంజ్ చేయలేనప్పుడు పార్లమెంట్లో ఎందుకు తీసుకొచ్చారు? ఇది పార్లమెంట్లో ఒప్పందం ఎందుకు, పార్లమెంట్లో ఎందుకు పాస్ చేయడం జరిగింది? ఏం చేంజ్ లేనప్పుడు పార్లమెంట్లో తెచ్చే అవసరం ఏముంది? సో ఇందులో హక్కులు కూడా లేకుండా చేసేసారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఎంతో కొద్దిగా పెంపుడు చేసేవాళ్ళము. ఏదైతే వాళ్ళ వేతనం ఉందో దాన్ని పెంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఆ ఒక ఎంత డబ్బులు ఇవ్వాలా వీళ్ళకి అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లు కలిపి డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా లేదు, కాంట్రాక్టర్లు కూడా లేదు. ఈసారి కాంట్రాక్టర్లను కూడా తెచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చే ఒక కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియవస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్.